నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. టీడీపీ జనసేన కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వచ్చి చేరింది. ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ తన పంతాన్ని నెగ్గించుకున్నాడనే చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీని ఓడించేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీతో మాత్రం తనకున్నటువంటి మైత్రిని వదులుకోలేదు పవన్ కళ్యాణ్. మొదటి నుంచి కూడా ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాడు పవన్ కళ్యాణ్. చివరికి అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. అయితే భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలోకి రావడం వల్ల పవన్ కళ్యాణ్ కు చాలా ప్లస్ కానుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ నే నమ్ముతుంది. పవన్ కళ్యాణ్ తమతో ఉంటే తమకు దీర్ఘకాలికంగా లాభాలు కలుగుతాయని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి భావిస్తూ వస్తుంది. అలానే భారతీయ జనతా పార్టీతో ఉంటే తనకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటుగా మరిన్ని అవకాశాలు వస్తాయని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ దిశగా ముందు నుంచి కూడా ఒక్కో అడుగు వేసుకుంటూ ఈ రోజు బీజేపీని తమ కూటమిలోకి తీసుకురావడానికి ఆయన చాలా కృషి చేశారు అండ్ అందులో విజయవంతం అయ్యారు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం 8 పార్లమెంట్ స్థానాలతో పాటుగా 25 ఎమ్మెల్యే స్థానాలను అడుగుతూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం 3 ఎంపీ స్థానాలతో పాటుగా 5 నుంచి 10 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే అమిత్ షా ఎన్డీఏలోకి అటు నితీష్ కుమార్ ను కానీ లేదంటే చంద్రబాబు నాయుడును కానీ తీసుకునే అవకాశమే లేదని, వారిద్దరికీ కూడా తలుపులు ఎప్పటికీ తెరిచి ఉండవు అని, తలుపులు మూసేశామని అమిత్ షా బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ బీహార్ లో నితీష్ కుమార్ ను అలానే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి తీసుకున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇండియా కూటమిని ఎదగకుండా చేయడమే వారి వ్యూహంలో భాగం. నితీష్ కుమార్ ను తమ వైపు తిప్పుకోవడంతో ఇండియా కూటమి బలహీన పడింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ ఇండియా కూటమిలో చేరకుండా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం రాకుండా ఉండేందుకే టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి స్వాగతం పలికింది. అయితే టీడీపీ బీజేపీ కంటే కూడా ఎక్కువగా జనసేన పార్టీయే ఈ పొత్తుతో లాభపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రేపు కేంద్ర స్థాయిలో కేంద్ర మంత్రి పదవులతో పాటు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మంత్రి పదవులను కూడా జనసేన పార్టీ సాధించనుంది. ధన్యవాదాలు.